హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూపించడం అయితే కుదరలేదు. ఎందుకంటే చిన్న చిన్న రూమ్లో వంటలు చేసి చూపిద్దామంటే ఇబ్బంది అవుతుంది ఈ వీడియో తీద్దామంటే. అందుకని పూర్తి అయిన తర్వాత చూపిస్తున్నా. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి దమ్ బిర్యానీ. ఇది చూసింటేనే ఈ గెటప్ చూస్తేనే అర్థమైపోతుంది ఇది దమ్ బిర్యానీ అని. ఇది రెడీ అయిందని పైన ఉన్న ఈ పిండి ఒట్టిగా అయిపోయింది అనుకో, ఆరిపోయింది అనుకో, అప్పుడు రెడీ అయిపోయినట్టు లెక్క అనమాట. అయితే బాయిల్డ్ ఎగ్స్ కూడా రైతా కూడా చేసిన. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఎట్లయింది అనేది. కాలుతుంది. మళ్ళీ ఆనియన్స్ ఉండాలి మాకు కంపల్సరీ. లోపల ఆనియన్స్ రెడీ అవుతున్నాయి. నిమ్మకాయ కూడా. నిమ్మకాయ అవసరం లేదు దీనిలో వండినా నేను. మళ్ళీ నిమ్మకాయ ఎందుకు? పిండి కూడా కలుపుకొని రెడీగా ఉన్నారా మీరు అందరూ? 1 2 3. ఇప్పుడు మళ్ళా నవ్వు. యా యమ్మీ యమ్మీ. ముక్క ఉడికిందా లేదా రై? ఇంకా నీరు కనిపిస్తుంది. కొంప తీసి అయ్యింది. డ్రై అయిపోవాలి కదా, ఇంకా పొడి పొడిగా ఉంది. ఏంది కొంచెం వాసన. ముక్క ఉడికిందా లేదు చూద్దాం. నాకు ఎందుకంటే చేస్తున్నావు నీ మనిషి. సూపర్ సూపర్. అబ్బా ముక్క సూపర్ అవుతుంది. ఏం లేదు, మంచిగా అయింది. ఇంకా పోయి రోడ్డు మీద పెట్టుకున్నారా? రాదు రెడీగా ఉన్నారా? పెట్టుకున్నాం పండి. మంచిగా ఈజీగా 1000 రూపాయలు అమ్మొచ్చు. కావాలంటే వేరే తీసుకో. నాకు అది కావాలి. మామ దగ్గరికి. అసలు నిజంగా బిర్యానీలు కానీ చికెన్లు కానీ ఏమైనా చేసుకుంటే అస్సలు ఆగలేము. పోయి కూడా ఎట్లా వస్తుంది. మేము యాదో ఒకటి వేసుకున్నాం, నువ్వు ఎండబెట్టుకున్నావు కావాలని. పెడతా ఆగు కొంచెం. కొద్దిగా ఎందుకు ఎక్కువ తిను. కలవద్దా? అంటే ఏంది రాజు, నేను గయ్యాడు గంపనని అంటున్నాను. ఎవరికి? నీకు అమ్మ బుచ్చి. ఎవరి గుడ్డు వాళ్ళు తీసుకుందమ్మా. కొంచెం కొంచెం ఇట్లా. నేను బిర్యానీ 2 కనిపిస్తున్నావా? అందరు కనిపిస్తుండ్రు ఇంట్లో అందరు. ప్లేట్లు ఆగలేకపోతున్నాం సార్. ఉర్లకండి ఉల్లిగడ్డలు కరువు ఉన్నట్టే చేస్తారు మనుషులు. డబ్బులు తినని ముక్కలు ఉంటే ఇద్దరున్నారు. నాకు అస్సలు నాకు ఊదైతే లేదు. అడుగు అడుగు. థమ్స్అప్ నీళ్ళు అన్ని తీసుకో. గిన్నెలు దేనిలో చేతులలో వసుకుందామా? ఏంది గలాసలా? ఇది మరి ఇక్కడ ఇచ్చేసి అయితే ప్లేట్లో ఇంకా రాజు నాకు పెట్టు మా ఫస్ట్. అది నాది. మా ప్లేట్ ఏం చేస్తావు? కొత్త కూడా అవుతుంది మనకు. బిర్యానీ అందరికి పెట్టినా, అందరినీ చూపి ఒకసారి. బిర్యానీ అందరికి పెట్టినా. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తా. అసలు ఎవ్వరు ఆగలేకపోతున్నారు బిర్యానీ చూసి. నేను కూడా ఆగలేకపోతున్నా.
టేస్ట్ ఒక్కది నోరు తెరిచి చెప్తే చూడు సూపర్ ఉందని. అదే కదా బాగా చేయలేదా? కానీ ఇంత కష్టపడ్డ ఆడలకు అదొక మాట చాలు రాజు బాగుందని. అయ్యో సారీ ఆనియన్స్ వద్దా నీకు? నాకు వద్దామా? నాకి ఆ ప్లేట్ కడి నా బిడ్డ ఇగో నీ గుడ్డు, ఇదేమో నా గుడ్డు. ఇదిగోండి. ఆహా ప్లేట్ కడి ఆహా ఓహో అడుగు. ఏముంది అబ్బా బాబా. అక్కడ తర్వాత చూస్తూ ఆడు చూడు. చూస్తామా? నిజంగా అసలు హోటల్లో తెచ్చుకునే బదులు హోటల్లో అయితే ఒక పూట తింటాం. అదే డబ్బులు ఎటు ఇంట్లో చేసుకుంటే మాత్రం ఉల్లిగడ్డ 2 పూటలు మంచిగా తినచ్చు. చెప్పు ఎట్లుందో. ఇంకా మాటలు లేవు. ఎట్లుందా అది? అంతే అంతే బాగుందా ఆయన? సూపర్ అండి. అజీకి ఎక్స్ప్రెషన్స్ రావు కానీ ఆహా ఉమ్, మ్మ్. జాగ్రత్తలో అప్పుడు ఏమో తెలియదు ఇంకా నాకు. మ్మ్. అప్పుడు రైతా వేసుకుంటారు, రైతా కూడా వేసుకుంటారు. నా గ్లాస్ అది థమ్స్అప్ గ్లాస్ మంచిది బాబు. ఈ మధ్య నీకు తినేకి వస్తలేదు. బిర్యానీ తినుకుంటావు? థమ్స్అప్ మా తాగొద్దంటున్నా. ఈ ఒక్కరోజే లేరా? అది బిర్యానీ తింటున్నాను కరగాలని. చాలా 3 minutes అయింది. అయిపోయింది అప్పుడే. అంది నా డాడీ డాడీ ఫాస్ట్గా తింటాడు. ఫాస్ట్గా తినద్దు తెలుసా? నేను ఎట్లా చేసినా అనేది తీయలేదు. కంఫర్ట్ లేదు వంట చేసేటప్పుడు తీద్దామంటే. అవి కిరాయి రూమ్లు చిన్న చిన్నగా ఉంటాయి. బిర్యానీ వేడిగా ఉన్నప్పుడు తింటేనే మస్తుంటుంది. ఆహా ఓహో లడ్డుగా ఆగలేకపోతుంది బాబు. ఒక నిమిషాలు కావు. టేస్ట్ అయితే కేగా ఉంది. టీవీలో రొయ్యల బిర్యానీ చూసిన పాపానికి చికెన్ బిర్యానీ తినాలనిపించింది వీళ్ళకు. మాటలు అస్సలు లేవు. తమ్ముళ్ళకి ఫోటో తీసిన